హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకైతే స్పెషల్ కొరియర్ అయితే పంపించారు. మన ఎవరో కాదు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అతను ఎవరో చూపిస్తే చెప్తాను చూడండి. అతనైతే మన ఏకే ఎక్వేరియం మనకు ఛానల్ ఉంది కదా, ఏకే ఎక్వేరియం అశోక్ బ్రో అయితే మనకైతే కొరియర్ పంపించాడు. కొరియర్ వచ్చేసి మోహినా కల్చర్ మనకు ఫామ్కి అయితే బ్రో అయితే నాకైతే ఇది ఫ్రీగానే పంపించాడు. మనకు ఫామ్ కావాలంటే బ్రోకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏకే ఎక్వేరియం బ్రో అశోక్ బ్రో ఛానల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రీడర్ అని చెప్పుకోవచ్చు. అండ్ జెన్యూన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎవరిలాగా మోసం చేసి చీట్ చేసే పర్సన్ అయితే కాదు. ఒకసారి మీకు పార్సల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను టేప్ అయితే తెంపేసాను అనమాట. మళ్ళీ తెంపలేమని చెప్పి ఒకసారి తెంపేసాను. చూడండి, టేప్ అయితే నేను తెంపేసాను, టేప్ తీయేసాను. ఇప్పుడు నీట్గా ఇప్పుడు థర్మాకోల్ బాక్స్ అయితే ఒకసారి ప్యాకింగ్ చూడండి. ప్యాక్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా అయితే మనకు ప్యాకింగ్ చేసి పంపించారు. థ్యాంక్స్ బ్రో. ఒకసారి నీకు మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నీ అంత జెన్యున్ పర్సన్ నాకు ఇంకెవరు దొరకలేదు బ్రో. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ బ్రో. చూసారు కదా, దీంట్లో అయితే మనకు మోయినా కల్చర్ అయితే బ్రో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు దీంట్లో మోయినా కల్చర్ 2 ప్యాకెట్లు అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఫామ్కి అయితే బ్రో నాకు పరిచయం చేశారు. బ్రోకి నేను చాలా పాస్ట్ నుంచి నేను ఒకప్పుడు ఫ్రెండ్ అనమాట. మళ్ళీ మొదలు ఆపేయడం వల్ల రీసెంట్గా మళ్ళీ బ్రోకి అయితే నేను ఫ్రెండ్ అయ్యాను. బ్రో అయితే నాకు ఇప్పుడు మోహినా కల్చర్ అయితే పంపించాడు. చూసావు కదా, 2 ప్యాకెట్లు అయితే మోహినా కల్చర్ ఉంది. చాలా యాక్టివ్గానే అయితే అన్నమాట. మీకు కనబడలేదు, నాకు అర్థం కావట్లేదు ఈ ప్యాకెట్స్లో. ఒకసారి మళ్ళీ ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. కనబడతాయి ఖచ్చితంగా. మంచి గుడ్ క్వాలిటీ మోయిన్ అయితే పంపించాడు. రెడ్ కలర్లో ఉన్నాయి అనమాట. లోపలంతా చాలా బాగుంది అనమాట. పంపించిన 4 days అయిన తర్వాత కూడా రెడ్ కలర్లో ఉండడం చాలా బాగుంది. అసలు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అనమాట ప్యాకింగ్కి. అతను చాలా మంచి వ్యక్తి అసలు. ఏకే అశోక్ బ్రో చెప్పాలంటే ఎవరికైనా కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి. ఏకే ఎక్వేరియం ఒకసారి టైప్ చేశారంటే మీకు అతని ఛానల్ అయితే వస్తుంది. చాలా జెన్యున్ పర్సన్ అనమాట. బ్రో అయితే చాలా మంచి వ్యక్తుడు. సరే, మనం అయితే ఇప్పుడు మొత్తం ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు మహిళా కల్చర్ మనం కూడా ఇంకా కల్టివేట్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మనం కూడా విత్ ఇన్ 1 weekలో అయితే మనం మహిళ అయితే ఇంకా మనకాడ రెడీ అయింది అనమాట. ఎవరికైనా కావాలన్నా మనం సెండ్ చేస్తాము. చూడండి, ఇప్పుడైతే మనం నీట్గా ఓపెన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు కల్చర్ అయితే మనం బయట తీసుకున్నాం. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు కానీ క్లారిటీగా కనబడుతుందో లేదో మోహినా. దీన్నే మోహినా అంటారు. ఈ మోహినానే కదా, లైఫ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. ఆర్టిమియా ఉంది, దాఫియా ఉంది. దీనికన్నా ఒక పెద్ద సైజు ఉంటే దాన్ని దాఫియా అంటారు. ఇది మోహినా అంటారు. దాఫియా కన్నా ఒకరు చిన్నగా ఉంటే ఇది మోహినా అంటారు. చాలా టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే మనకు అలా అవైలబుల్గా ఉంటాయి. కానీ నేను అయితే ఫస్ట్ టైం నా ఫామ్లో స్టార్టింగ్ చేసిన అయితే ఈ మోహినా కల్చర్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అది సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రేర్ చేసుకుంటున్నాను అనమాట. సక్సెస్ఫుల్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ మనం కూడా వీలైనంత మన చేతిలో తోచింది సహాయం చేయొచ్చు. చూసా కదా ఫ్రెండ్స్, మా లోపలైతే మోహినా మీకు కనబడుతుందో లేదు అర్థం కావట్లా. ఒక చిన్న చీటకంలాగా తిరుగుతూ ఉంది అనమాట లోపల, పురుగుల్లాగా. ఒకసారి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే ఈ రెండింటికి మనం టెంపరేచర్ అయితే మెయింటైన్ చేద్దాం. మనం డైరెక్ట్గా వదలకుండా ఎప్పుడు తెచ్చినా ఫస్ట్ వాటికి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం అయితే మనం రెడీ చేసుకున్న ఫ్రిడ్జ్ బాక్స్ అయితే ఉంది కదా, ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే మనం దీనికోసమే మనం స్పెషల్గా రెడీ చేసుకున్నాం అనమాట. ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. నేను చేసుకుందే ఈ మోహినా కోసమే ఈ ఫ్రిడ్జ్ బాక్స్ రెడీ చేసుకుంది. ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఆ ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టేసానంటే ఆల్మోస్ట్ అంతా టెంపరేచర్ ఒక 5 minutes 10 minutes అయితే వెయిట్ చేయాలన్నమాట. టెంపరేచర్ మ్యాచ్ అవ్వాలి కదా. 4-5 days నుంచి మనకు కొరియర్లో ఉన్నప్పుడు అది చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుంది. దానికోసం అయితే మనం టెంపరేచర్ మెయింటైన్ చేసామంటే సరిపోద్ది అనమాట. ఖచ్చితంగా ఈ టెంపరేచర్ మెయింటైన్ అనేది ప్రతి ఒక్కరు చేయండి. ఇది చేయాల్సిన ప్రాసెస్ అనమాట. టెంపరేచర్ మెయింటైన్ అనేది ఖచ్చితంగా చేయాలి, లేదంటే చచ్చిపోయే ఛాన్సులు అయితే ఉంటుంది. ఏదైనా సరే, అది ఫిష్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే చచ్చిపోతాయి. మీరైతే ఇలాగా టెంపరేచర్ మెయింటైన్ చేసుకున్నానుకో అవి అలవాటు పడతాయి కాసేపటికి. ఇప్పుడైతే చూసారు కదా, ఇదైతే నాకు డ్రై ఈస్ట్ నాకు బిగ్ మార్ట్ సూపర్ మార్కెట్లో నుంచి అయితే తీసుకొచ్చాను. ఎంతంటే 50 grams వచ్చేసి 27 rupees అన్నారు. తీసుకొచ్చి ఏం లేదు, ఈ డ్రై ఈస్ట్ని మనం జస్ట్ ఒక ప్యాకెట్ ఒక సైడ్గా కట్ చేసి, ఆ కట్ చేసిన ప్యాకెట్ని ఒక బాటిల్లో వేసుకొని బాగా కులికిచ్చి ఆ వాటర్ని మనం చుట్టూరు పోస్తే సరిపోద్ది. ఇంక దాని నుంచి ఇంకా మనం చేయాల్సినంత ఏం లేదు. నేనైతే చూపిస్తాను చూడండి. ఆ బాటిల్ని ఆ ప్యాకెట్ని లైట్గా ఒక సైడ్ కట్ చేసుకొని, ఇప్పుడు చూపించాం కదా ఆ రెడ్ బాటిల్ వేసుకొని కులికిచ్చాలన్నమాట. షేక్ చేసిన తర్వాత ఆ వాటర్ ఎత్తుకెళ్ళి దానికి వేస్తే సరిపోద్ది. ఇప్పుడైతే నేను మూత తీసి మీకు లోపల వాటర్
ఆ డ్రై ఈస్ట్ అయితే చూపిస్తాను. మీకు కులికిచ్చే చూపించలేదు, ఏమనుకోమాకండి. జస్ట్ ఏముంది కులికేయడం అని చెప్పి నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతిలో తీసే లోపల చచ్చిపోవాల్సి వస్తుంది హెడ్ టైటర్ చేసి. అప్పటికి ఒక చేతిలో మా ఫ్రెండ్ని పిలిచి కాసేపు అతను పెట్టుకోమని చెప్పించాను ఫోన్. సర్లే, మొత్తానికి నా కష్టాలు ఏదేం పడుతున్నాను. నా కష్టానికి మీరు ప్రతిఫలంగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక షేర్ చేసి, ఒక కామెంట్ చేసి ఇస్తే చాలు. దాని నుంచి ఇంకేం అడగట్లా మిమ్మల్ని. చూసారు కదా, ఇప్పుడైతే మనం వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని ఆ ఫిషెస్ అయితే వదిలేసాము. నేనైతే ఆ వాటర్ని ఆ డ్రై ఈస్ట్ని వేసుకున్న తర్వాత బాగా కులికిచ్చి ఆ వాటర్ని, ఆ డ్రై ఈస్ట్ని ఫస్ట్ వేసిన తర్వాత ఈ డ్రై ఈస్ట్ వదిలేసిన తర్వాత దాంట్లో మోహిని అయితే వదిలేసాను. మీరేమో కన్ఫ్యూజ్ అవ్వమాక, నేనైతే దాంట్లో మధ్యలో ప్రాసెస్ ఏం చేయలేదు. కులికిచ్చాను, వాటర్ పోసాను, ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి దీంట్లో వదిలేసాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. మనం వచ్చిన నోటిఫికేషన్ వీడియోస్ అందరికీ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండాలి, ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ ఏది కావాలన్నా చెప్తాను. మీకు ఎలాంటి ఫిష్ కావాలన్నా మనం డెలివరీ చేస్తాం అనమాట. అది ఇదని లేదు, ఎవరికి కావాలన్నా ఫిషెస్ మనమైతే డెలివరీ చేస్తాము. మర్చిపోకుండా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యారంటే మీకే అర్థమవుతుంది మన క్వాలిటీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం అని అర్థమవుతుంది. చూసారు కదా, మీకు కనబడుతుందో లేదైతే. దీంట్లో అయితే మోహిని నాకైతే లైట్గా కనబడుతుంది, ఎక్కడో ఒకటి కనబడుతుంది. మొత్తం అయితే కిందకి వెళ్ళి యాక్టివ్గా ఉంటాయి. ఒక 1 వీక్ తర్వాత మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా ఉంది ఏంది ప్రాసెస్ అని మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఒకసారి అప్పుడు క్లారిటీగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.